ఖర్చు పెట్టి వంతెన కట్టేశారు. కానీ ఆ బ్రిడ్జ్ పేరు వివాదంలో చిక్కుకొని జనానికి దూరమైంది. కోనసీమ జిల్లా తూర్పుపాలెంలో అటు పాలకుల హడావిడి, ఇటు నామకరణ పంతాల నడుమ ఒక వంతెన 7 ఏళ్లుగా నిరుపయోగంగా మారింది. అసలు పేరు గోల ఏంటి? జనం కష్టాలు తీరేదెప్పుడు? అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఒక విచిత్రమైన సమస్య తలెత్తింది. ప్రజల కష్టాలు తీర్చడానికి 4,30,00,000 ప్రజాధనంతో నిర్మించిన ఒక వంతెన గత 7 ఏళ్లుగా మూలన పడింది. వంతెనకు స్థలమిచ్చిన దాతల కుటుంబంలో తలెత్తిన నామకరణ వివాదం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన బ్రిడ్జ్ ఇప్పుడు పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. 2017లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం 2019 నాటికి పూర్తయింది. అయితే అప్పట్లో ఎన్నికల హడావిడిలో అప్రోచ్ రోడ్ల పనులను పూర్తి చేయకుండానే అప్పటి శాసనసభ్యులు వంతెనను నామమాత్రంగా ప్రారంభించేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వంతెనపై రాకపోకలు సాగక ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోయింది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను స్థానిక భూదాతలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే స్థలాలు అందజేసిన అడబాల వంశానికి చెందిన 4వ తరం వారసులు తమ పూర్వీకులైన అడబాల షావుకారు నరసింహస్వామి పేరును ఈ వంతెనకు పెట్టాలని కోరుతున్నారు. హైకోర్టుకి వెళ్తే ఈ పంచాయతీ తీర్మానం జరిగింది, వీళ్ళంతా స్థలదాతలు ఇది పేర్లు రాసి సర్వే నెంబర్లో మీరు ఉన్నారు, ఎవరి పేరు ఎందుకు పెట్టట్లేదని చెప్పి హైకోర్టు 4 మొట్టికాయలేసి అర్జెంటుగా ఆ షావుకారు నరసింహస్వామి ఎవరైతే స్థలదాత కుటుంబీకులు ఉన్నారో వారు పేరు పెట్టండి, షావుకారు నరసింహస్వామి వారదని పెట్టండి, వెంటనే పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఈ బ్రిడ్జికి షావుకారు నరసింహస్వామి వారధి అని పెడితే మేమంతా మా ఏ విధంగా రోడ్డు కావాలో ఆ విధంగా, ఇల్లు కావాలి ఇల్లు తీసిస్తాం, దొడ్డు కావాలి దొడ్డు తీసిస్తాం అని చెప్పి మరి మేము ఎమ్మెల్యే గారి ముందు చెప్పడం జరిగింది. ఏ విధంగా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్రిడ్జి కోసం మేము అందిస్తాం, మాకు షావుకారు నరసింహస్వామి వారధని పెట్టమని చెప్తున్నాం. వంతెనకు అడబాల షావుకారు నరసింహస్వామి పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అప్పట్లో గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా జరిగిందని అడబాల కుటుంబీకులు చెబుతున్నారు. అక్కడ ఏమీ లేకుండానే దొంగ తీర్మానాలు పెట్టారని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ గారు పంచాయతీ తీర్మానం జరిగిందా లేదా అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటే క్లియర్ గా ఆయనతో పాటు 11 మంది వార్డు మెంబర్లు సంతకాలు పెట్టినటువంటి తీర్మాన కాపీలు మీరు పంచాయతీ రికార్డ్స్ లో ఉన్నాయి. మరి ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఇదే వంశానికి చెందిన ముని మనవడు యనమల సూర్యనారాయణ మూర్తితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు ఈ నామకరణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా రవాణా సౌకర్యాలే పరమావధిగా భావించాలని, వంతెనకు ఎవరి పేరు పెట్టకుండా వివాదాలకు తావు లేకుండా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా 2 నుంచి 3 సెంట్లు మాత్రమే ఉంటుంది. వాళ్ళ పేరుని ఎవరైతే పేరు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన భూమి అయితే తూర్పుపాలెం గ్రామ ప్రజలకు అందరంగా మేము ఖచ్చితంగా వాళ్ళ పేరు నామకరణం చేయడానికి మేము అగ్రీ అవుతాం. దాంట్లో ఏ రకమైన డౌట్ లేదు. ముందు సర్వే చేయకుండా ఈ భూమి ఎవరిదో తెలియకుండా ఏదో డాక్యుమెంట్ సృష్టించి భూమి అంతా మాదనుకుంటే అయిపోతుందా? ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇలాగ ఒక పర్టికులర్ వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది న్యాయం కాదనేది మా అభిప్రాయం. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా వంతెన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఒక రహదారి ఏర్పడాలన్నా, బ్రిడ్జి ఏర్పడాలన్నా అనేక మంది రైతాంగంతో ఇమిడి పని ఉంది. అనేక మంది రైతాంగాల పేర్లు మేము శిలాపలకలో వేయమని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. అంతే తప్ప ఒక వ్యక్తి పేరుని, నిజాన్ని అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆ పేరే వేయాలనేది అది సమంజసమైనది కాదు. ఏది ఏమైనప్పటికీ కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వంతెన ఇలా 7 ఏళ్లుగా మూలన పడడం ముమ్మాటికి విచారకరం. ఇరు వర్గాల వాదనలు ఎలా ఉన్నా ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతారో లేదో చూడాలి.